గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు 2-3 విషయాలు చెప్తాను, క్షుణ్ణంగా జాగ్రత్తగా వినండి. ఇందులో మీకు ఆల్రెడీ అందులో మొదటి విషయం, మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో కమిషన్స్ క్రెడిట్ చేశాను. ఆ కమిషన్స్ ఈ వారం నుంచి మొదలుకొని 4-5 రోజుల దాకా వస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే మీరు నాన్ స్టాకబుల్ అప్పుడు మనం ఇచ్చినప్పుడు మీకు గుర్తున్నది, పేమెంట్స్ ఎప్పుడు కూడాను 16న మొదలెడితే మనం 18-19 వరకు, 3వ తారీఖున మొదలెడితే 4-5 తారీఖు వరకు మీకు వస్తూ ఉంది. ఆ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. అవి అలాగా 100 అలా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి. కోట్ల మందికి వెళ్ళాలన్నప్పుడు 100 బంచి చొప్పున 1 నిమిషం, అర నిమిషం, పావు నిమిషం లేదా 10 సెకండ్లోనూ వెళ్ళిపోతుంటాయి అవి. అలా వచ్చినవన్నీ కూడాను అందరికీ వస్తూ ఉంటాయి. రాలేనో ఇంకా రాలేదని చూడకండి, వచ్చేసి ఉంటాయి. అవి ఆల్రెడీ వస్తున్నాయి. అయితే ఆ వచ్చిన దాంట్లో క్యూసీసీ కాయిన్ నుంచి ఎన్ని, సన్ రైజ్ కాయిన్ నుంచి ఎన్ని అనేది వివరంగా చెప్పలేదు వాళ్ళు. అది నేను ఇంకా కొంచెం క్లారిటీగా ఈ 1-2 రోజుల్లో మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. అలా వచ్చేసిన వాటిని మీరు వాడుకోవచ్చు, దేనికైనా కొనుక్కోవచ్చు, లేకపోతే గోల్డ్ కొనుక్కోవచ్చు, మెడిసిన్, బైక్స్, టిఫిన్, పళ్ళు లాంటివి కూడా కొనుక్కోవచ్చు. అయితే ఇది ఒకటి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒకరు అంటే నాకు అదే తక్కువ వచ్చేటి, ఇంత పెద్ద మార్కెట్ జరిగింది, 200-300 కోట్ల దగ్గర బిజినెస్ అయిపోయింది, మరి అలాంటప్పుడు నాకు తక్కువ వచ్చింది ఏంటి అని మీరు కొంతమందికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్కి సమాధానంగా క్లియర్ సమాధానం నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైతే మెయిల్తో క్రియేట్ చేసుకోవడం కాబట్టి ఒకరి కిందని వాళ్ళే వేరే వేరే డమ్మీ పేర్లు వేసుకొని, కుటుంబ సభ్యులు వేసేసుకొని, అసలు మెయిలే డమ్మీ మెయిల్ పెట్టుకొని, మెయిల్ లేకుండానే బస్ వెళ్ళిపోతుంది.com, కార్ వస్తుంది.com, బండి ఎగిరిపోయింది.com, ఇలాగనమాట, తార్ రోడ్డు.com, ఇలాగ ఏదో పేరు పెట్టి వాటితో కూడా జాయిన్ అయిపోయారు. ఓటీపీ లేకపోవడం వల్ల వాళ్ళు అలా చేశారు. మరి అలాంటప్పుడు నీ కింద పెద్ద మార్కెట్ జరిగింది, కానీ నీ పైన ఉన్న వాళ్ళందరూ, అంటే నీ కింద ఉన్న వాళ్ళందరూ కూడాను వేరే వేరే ఒకడే 10, 20, 100, 200, 1000, 10,000 నెంబర్లు అలాగే వేసుకుని ఉన్నారు. అందువల్ల మీ దగ్గరికి వచ్చేసరికి 25 లెవెల్ దాటిపోయి ఉండొచ్చు, లేదా 25 లెవెల్ వాళ్ళే అయి ఉండొచ్చు. ఇలాంటి కారణం చేత మీకు తగ్గుతాయి. ఇప్పుడు నేను ఓటీపీ చెక్కింగ్ అని చెప్పేసి ఒకటి ఇస్తాను. ఓటీపీ తోటి నాకు మళ్ళీ మీరు ఓటీపీ మళ్ళీ మీకు వస్తుంది. ఆ ఓటీపీ దాన్ని పిన్ చేస్తే మీది ఒరిజినల్, లేకపోతే అది ఉండదు అని వస్తుంది. అప్పుడు మీకు ఇవన్నీ క్రమబద్ధం అయిపోయి ఇంకా రావు. స్టార్టింగ్ కాబట్టి వీళ్ళకి తెలియదు కాబట్టి ఎన్ని కొట్టేసుకునే నాకే వస్తుంది ఆదాయం చేసుకున్నారు. మైనింగ్ కూడా వస్తుంది కాబట్టి. సో అవన్నీ సెటరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఓటీపీ ఇవ్వాలి, మీ మెయిల్కి వచ్చిన ఓటీపీని మళ్ళీ దాంట్లో పెట్టి కనెక్ట్ చేస్తేనే అకౌంట్ ఉంటుంది, లేకపోతే ఆ అకౌంట్ పూర్తి కోల్పోతే నేను చెప్పాను లాస్ట్ టైం. ఆ అకౌంట్ వల్ల ఎంతమందికి వెళ్ళిందో, ఆ అకౌంట్కి ఎంతమంది నుంచి వచ్చినా రెండు పోతాయి. కాబట్టి ఒరిజినల్గా నిజాయితీగా ఉన్నది ఉంటాయి, డమ్మీ చేసి పోతాయి. సో మీకు కమిషన్స్ వస్తున్నాయి, అది చూసుకోండి. ఇంకా 2-3 రోజులు వస్తానంటాయి. దాన్ని వివరంగా మళ్ళీ దాన్ని మీకు వచ్చిన దాన్ని ఇంకా వివరంగా రాసిస్తాను. ఇది మొదటిది. ఇవన్నీ ఇంపార్టెంట్, చేతమైనవి. ఇక రెండవది ఏంటంటే, మీరు క్యూసీసీ కాయిన్ కొనుక్కున్నప్పుడు లేదా అమ్మినప్పుడు, సన్ రైజ్ కాయిన్ అమ్మినప్పుడు లేదా సన్ రైజ్ కాయిన్ అమ్మినప్పుడు, కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు మీకు 0.5%, అంటే నువ్వు 100 రూపాయలకి అర్ధ రూపాయి, ₹1 కాదు, హాఫ్, అందులో సగం అంటే ₹1 మీకు కట్ అవ్వాలి. ఎక్స్చేంజ్ తాలూకా ఫీ అది. ఆ ఎక్స్చేంజ్ ఫీలో నుంచి మళ్ళీ కమిషన్స్ నేను ఇవ్వాలి. అయితే ఇంతవరకు ఎక్స్చేంజ్ ఫీ ఎవరికి కట్ చేయలేదు. అందుకని మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్ లేదంటే ఐఎస్డిటి లేదా యూఎస్డిటి అనేది మీరు ఎంతైతే ఇంతవరకు మార్కెట్ చేశారో దాన్ని కట్ చేసి ఉన్నాను. దాన్ని కూడా ఇంకా ఒక సిస్టమేటిక్కి తీసుకెళ్తాను. అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమైందని, ఇక మీద నుంచి ఈ నెక్స్ట్ మంత్ నుంచి మీరు కొనుక్కున్న వెంటనే లేదా మీరు అమ్మిన వెంటనే కట్ అయిపోయినా పెడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి చేసుకెళ్తున్నాను. ప్రతిదీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి
వెళ్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించండి. ఎందుకు మీ కాయిన్స్లో చిన్న మొక్క తగ్గింది, నా దగ్గర ఉన్న ఐసిటీ కొంత తగ్గిపోయింది అనేది కొంత మీకు తెలుస్తుంది. నేను కొనుక్కున్నప్పుడు ఉన్న దాంట్లో చిన్నది డాడీ నాకు ఫోన్ చేసి చెప్పారు, మెసేజ్ కూడా చెప్పారు. అలాగే మన రాకేష్ కూడా నాకు ఉదయాన్నే కాల్ చేశాడు. అయితే అది ఎందుకు కట్ అయిందంటే మీ దగ్గర డబ్బులు లేనప్పుడు కాయిన్ కట్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఫీజు ఇవ్వాలి కదా, నెల అయ్యేసరికి లక్షల్లో కట్టాల్సి వస్తుంది. మన సర్వర్కి కట్టాలి, రకరకాల సాఫ్ట్వేర్లు కొనాలి, ఇలాంటి మెయింటెనెన్స్ ఎన్నో ఉంటాయి, మెసేజ్లు కట్టాలి, అవన్నీ ఉంటాయి కదా. అందుకని అందరు ఎక్స్చేంజ్ లాగే మన ఎక్స్చేంజ్ కూడా 0.50% మాత్రమే తీసుకుంటుంది. ఆ ఫీజుని ఒక్కసారిగా మీ దగ్గర తీసుకుండొచ్చు, అందువల్ల మీకు తగ్గుతుంది. థ్యాంక్ యూ. ఇక మూడో విషయం, లాస్ట్ విషయం, ఇది కొద్ది సీరియస్ మ్యాటరు. మనం చేయకూడని పనులు కొంతమంది చేస్తున్నారు, వారి కోసం మాత్రమే ఈ వాయిస్. నా కుటుంబ సభ్యులందరి కోసం కాదు. నా కుటుంబ సభ్యుల్లో కొందరు, అతి తక్కువ మంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు, దానివల్ల మిగతా కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం మాత్రమే ఇది చెప్తున్నాను. అదేంటంటే, వేరే వాళ్ళ యూజర్ నేము పాస్వర్డ్ మీ దగ్గర ఉంటే దాన్ని వాళ్ళకి చెప్పకుండా మీరు మెర్జ్ చేసుకోవడం, లేదంటే దాంట్లో మీ మెయిల్ పెట్టుకొని పంపించుకోవడం చేస్తున్నారు. ఇది ఒకటి. ఇక రెండవది ఏంటంటే, నేను మీకు మెర్జ్ చేసి పెడతాను, లేదా నాకు మెర్జ్ చేసుకోవడం రాదు, మీరు సహాయం చేసి పెట్టండి, లేదా మీకు నేనే అమ్మాను కాబట్టి, నాకు మీరే అమ్మారు కాబట్టి మీ దగ్గరే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నది. ఇలాంటి ఆప్షన్స్లో, ఈ పరిస్థితుల్లో వాళ్ళ అకౌంట్స్ని వీళ్ళు సొంతానికి మెర్జ్ చేసేసుకుంటున్నారు. మరి మీకులాగే వాళ్ళు కూడా ఓ 500 రూపాయలు కట్టి ఈ 5 ఏళ్ళ నుంచి నాకు మంచి న్యాయబద్ధమైనటువంటి డబ్బులు నాకు వస్తాయి, డాడీ మీద నమ్మకం ఉందని ఎదురు చూస్తున్న వాళ్ళకి మన స్వార్థంతో ఆ అకౌంట్స్ని వాడేస్తున్నారు. అది వాడకూడదు. ఇలా వాడిన వాటిలన్నింటినీ అకౌంట్స్ని నేను పూర్తిగా బ్యాన్ చేస్తున్నాను. అవి మీరు వాడుకోలేరు, అకౌంట్ కూడా వాడలేరు. అయితే మీరు అనుకోవచ్చు, ఎవరు అలాంటి తప్పు చేసిన వారికి మాత్రమే నేను చెబుతున్నది వర్తిస్తుంది, మిగతా ఈ వాయిస్ని తీసుకోకండి. మీ అకౌంట్ కిబోలో ఉంది అంటే డాడీ దగ్గర నుంచి ఎక్స్చేంజ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇదేం చేయలేరు, నేను తప్పు చేసినా పట్టుకోలేరు అని మీరు అనుకోవచ్చు. తప్పు చేసిన వారికి చెప్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్స్చేంజ్కి వెళ్తారు. ఎక్స్చేంజ్కి వెళ్ళినా సరే నా దగ్గరే ఉంటుంది. అది ఎక్స్చేంజ్లోకి వెళ్ళినా నా దగ్గరే ఉంటుంది. ఇవన్నీ అంటే కరెక్ట్గా వచ్చే వరకు పూర్తి కంట్రోల్లోనే ఉంచుతాను. ఎందుకంటే ఒక అమాయకుడు కానీ, ఒక పేదవాడిని కానీ, ఒక తెలివైన వాడు స్వార్థపరుడు మోసం చేస్తే దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇప్పుడు మన విజయలక్ష్మిది 741 అకౌంట్, ఉదాహరణకి చెప్తున్నాను. ఇలాంటి చాలా కొన్ని ఉన్నాయి, వాళ్ళందరికీ మనం చెప్పలేం కాబట్టి ఒక దాన్ని చెప్తున్నాను. 741 అకౌంట్ని నేను మెర్జ్ చేసి పెడతాను అంటే ఆ అమ్మాయి పీడిఎఫ్ చేసి ఆ పీడిఎఫ్ని ఒక వ్యక్తికి ఇచ్చింది. పేరు నేను చెప్పకూడదు, ఎందుకంటే వారు కూడా నా కుటుంబ సభ్యులే. ఈ వాయిస్ విన్న తర్వాత దాన్ని తెలుసుకొని వాళ్ళ కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళ అకౌంట్ వాళ్ళకి ఇస్తారని ఒక చిన్న ఆశతో నేను చెప్తున్నాను. వినకపోతే తప్పకుండా మొత్తం బ్యాన్ చేస్తానని నేను. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ అకౌంట్స్ అన్ని తను మెర్జ్ చేసుకున్నారనమాట. తను కొన్ని అకౌంట్లకి మెర్జ్ చేసుకున్నారు, వేరే వేరే అకౌంట్లు. అంటే తన అకౌంట్లో చేసుకోకుండా వేరే అకౌంట్లో చేయడం, తన అకౌంట్లో చేయడం, అలా చేశారు. మరి 741 అకౌంట్ అంటే ఒక్కొక్క అకౌంట్లో ఒక్కొక్క క్యూసీసీ కాయిన్ వాల్యూ ఈరోజు 3 లక్షలే అనుకోండి. అంటే ఎంత? 22 కోట్ల రూపాయల విలువైన ఓన్లీ క్యూసీసీ కాయిన్, మరి డీ కాయిన్ కూడా కాదు. 22 కోట్ల రూపాయల విలువైన క్యూసీసీ కాయిన్ని తను తీసుకున్నారు. అది తప్పు కదా? ఆవిడ చెప్పిందే నిజమైతే, నేను ఎప్పటికీ ఎవరిని అంటే తప్పు చేసినట్టుగా నేను చెప్పడం లేదు. ఒకవేళ ఆ అమ్మాయి చెప్పింది నిజమైతే ఇది నేరం. మరి ఇలాంటి నేరం చేసిన వాళ్ళని ఎవరైనా సరే, నేను వాళ్ళ అకౌంట్ క్లోజ్ చేయడం కరెక్టా కాదో మీరే చూడండి. నేనైతే దీంట్లో రాజీ పడను, ఎవరు చెప్పినా విన్నాం. ఓకే, అలా
వేరే వాళ్ళ అకౌంట్లు తీసుకోకండి. మరి ఇప్పుడు 741 యూసీసీ గాను, మరి డీ కాయిన్స్ 741. తను ఏం చేశారు, మెర్జ్ కూపన్ వాడితే ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చిందంటే 1482 డీ కాయిన్స్ స్వాప్ చేసుకున్న కాయిన్స్ కాకుండానా. అంటే ఎన్ని కోట్ల రూపాయల విలువైన అసెట్ అది. మరి ఈ అమ్మాయి ఆ 700 మందికి లేదా కుటుంబ సభ్యులు కావచ్చు, ఈవిడ తరగతి టీం మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ 700 మెంబర్స్కి మళ్ళీ తిను ఏం సమాధానం చెప్పాలి? లేదు, తన వాళ్ళయే అనుకుందాం. తన వాళ్ళయే అయినప్పుడు ఆ భవిష్యత్తులో ఇక నా కాయిన్ ఉంది, క్యూసీస్ ఇన్ని ఉన్నాయి, డీ కాయిన్స్ ఇన్ని ఉన్నాయని ఎదురు చూసే ఆ కళ్ళకి, ఆ చిట్టి హృదయానికి ఏం సమాధానం చెప్పాలి మనం? నీ హృదయమైనా ఎవరిదైనా నా దృష్టిలో మీరు పిల్లలు కాబట్టి అది చిన్న చిట్టి హృదయం కిందే నాకు లెక్క. కాబట్టి ఎవరైనా ఈ తప్పులు చేస్తే నిర్మొహమాటంగా, ఎక్స్క్యూజ్ కూడా లేకుండా ఆ అకౌంట్స్ మొత్తం క్లోజ్ చేస్తాను. ఎవరైనా అలా చేసుంటే పిలిచి వాళ్ళ మెయిల్లోకి వాళ్ళ మెయిల్ అందులో పెట్టి వాళ్ళకి అప్పచెప్పండి. ఒకవేళ మీరు ఆల్రెడీ క్యూసీసీ ఎక్స్చేంజ్లో పంపించుకొని ఉంటే, ఇగో డాడీ నేను పలానా వాళ్ళని నేను పంపించేసుకున్నాను, అది వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు అది కీబోర్డ్ లేదు కదా అని ఉంటే దాన్ని నాకు తెలియచేయండి. నేను క్యూసీసీ ఎక్స్చేంజ్లోను వాళ్ళు మీ దగ్గర నుండి తీసి వాళ్ళకి ఇస్తాను. అంతేగాని పొరపాటు చేయకండి, శ్రమ దోపిడీ చేయొద్దు. ఎవరిని అలా చేయరని నా కుటుంబంలో ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు 0.0000% కొంతే ఉంటారు. ఆ కొంతమందికి చెప్తాను, తప్పకుండా జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన కుటుంబ సభ్యులందరికీ ఆ పైది అలాంటి తప్పుడు ఆలోచన ఒకవేళ ఉంటే వాళ్ళ కొరకు మాత్రమే చెప్పాను. అది ఇప్పుడు నేను చెప్తున్నది మన కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తిస్తుంది. ఈ నెల ఇంకా మన దగ్గర ఇంకా మిగిలిన రోజులు ఇవాళ 17, అంటే ఇంకో 10 రోజులు అనుకోండి, ఓ 10 days మిగిలి ఉంది. 28కి 11 రోజులు, ఈ వాటితో 12 రోజులు. ఈ 12 రోజుల్లోనూ మీరు కొని మీ అకౌంట్స్ని ఎక్స్చేంజ్లోకి పంపించకపోతే మీ దగ్గర ఉన్న క్యూసీస్ కానీ 1వ తారీఖుని ఆటోమేటిక్గా పోద్ది, రోజు కనబడదు మీకు. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ డీ కాయిన్, నెక్స్ట్ మంత్ అంతా డీ కాయిన్ పంపించుకున్న డీ కాయిన్ కూడా నేను ఇచ్చిన కాయిన్ కనబడదు. మీరు స్వాప్ చేసుకుని ఎక్కడికి వెళ్ళరు, నేను ఇచ్చిన కాయిన్ మీకు కనబడదు. ఒకవేళ మీరు మెర్జ్ కూపన్ వాడుంటే 2 వస్తాయి కదా, ఆ రెండింటిలో నేను ఇచ్చింది ఒకటే పోతుంది, మెర్జ్ కూపన్ కాదు. అంటే నేను ఇచ్చిన ఫ్రీగా గిఫ్ట్గా నా కుటుంబ సభ్యులకు ఇచ్చిన కాయిన్ కనిపించదు, పోతుంది, మళ్ళీ రాదు. ఈ విషయాన్ని పూర్తి గ్రహించాలి. అయితే సో ఈలోగా చేయండి. అయితే మరొక విషయం ఏంటంటే, మరో మ్యాటర్ ఏంటంటే, ఈరోజు అంటే ఈ 12 రోజులు మీకు డాడీ నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు, వాయిస్లు పెట్టారు, నాకు ఫోన్ చేసి చెప్పారు, నన్ను అడిగింది. ఈరోజు కూడా చాలామంది మాట్లాడారు. ఏంటంటే, డాడీ ఈ 12 రోజులు ఇంక ఏ ప్రాజెక్టు ఇవ్వద్దు, మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే మేము అటువైపు కానీ వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న కాయిన్స్ పోతాయి. ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో మేమందరం ఒక దగ్గరికి పంపించుకునే క్రమంలో ఉన్నాము. కాబట్టి ఈ 12 రోజులు వదిలేయు, అంతవరకు నువ్వు ఏది ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మరి మీకేమనిపిస్తుందో చూడండి, నాకు కూడా అదే సబబు అనిపిస్తుంది. ఎందుకంటే ఓ సీనియర్ని తన తాలూకి ఆయన పంపించుకున్నాడు అంటే ఆయన ఖాళీ, కానీ ఆ జూనియర్కి కానీ మరొకరికి కానీ ఆయన హెల్ప్ చేయాలంటే ముందు ఈయన ఖాళీగా ఉండాలి. ఇప్పుడు ఆయన ఖాళీ లేకుండా, ఆ సీనియర్ ఖాళీగా ఉండకుండా నేను ఏదైనా ప్రాజెక్ట్ అందజేస్తే తను మళ్ళీ జూనియర్లు అందరితో మాట్లాడతాడు డాడీ, అప్పుడు వాళ్ళు చేయరు, ఈయన మాకు సాయం. ఈ 12 రోజులు ఏ ప్రాజెక్టు అంటే ఎంపీపీ కానీ మరొకటి కానీ ఏది ఇవ్వద్దు డాడీ, మమ్మల్ని ఏవి ఇంకే పని చెప్పుకుంటే ఇలా వదిలిస్తే మా జూనియర్స్కి మేము హెల్ప్ చేస్తాం, మా వర్క్లన్నీ మేము చేసుకుంటాం, ఒక్క 12 రోజులు వదిలేయండి అని అడుగుతున్నారు. అది కూడా కరెక్టే అనిపించింది నాకు. అందువల్ల 1st తారీఖు అంటే 2-3 తారీఖుల్లోనే నేను కొత్త ప్రాజెక్ట్ ఇవ్వదలుచుకున్నాను. ఈ 10 రోజులు 12 రోజులు ఎటువంటి ప్రాజెక్ట్ కానీ ఎటువంటి రిఫరల్ కానీ ఏది కూడా నేను ఇవ్వటం లేదు. ఎందుకంటే వాళ్ళు అడిగింది కూడా చాలా ముఖ్యమైనది. 5 ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని ఒక చోట కంటే
కష్టపడి పండించిన ఒక పంటని కోసుకొని దాన్ని తీసుకొచ్చి పొలంలో దాన్ని అంటే పోగేసుకొని దాచుకోవలసిన పంటని సరైన కోతల టైం వరి కోతల టైం లాంటిది ఇప్పుడు మాకు ఇది అనేటువంటి వాళ్ళ భావన. సో కాబట్టి ఈ 12 రోజులు అంటే 3వ తారీఖు వరకు మనం పూర్తిగా ఈ పనులనే ఉందాం. 3వ తారీఖు తర్వాత నేను రిలీజ్ చేస్తాను. మీకు నాన్ స్టాకబుల్ అనేవి క్రిప్టో నాన్ స్టాకబుల్, ఐఎన్ఆర్ అంటే ఇండియన్ కరెన్సీలో నాన్ స్టాకబుల్ 2 కూడా 3వ తారీఖు తర్వాత నుంచి మీకు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇదే టైంకి ఐఎన్ఆర్ వస్తుంది, ఐఎస్డిటి వస్తుంది, అన్నీ వస్తాయి అనమాట. కాబట్టి అక్కడి నుంచి మనం గట్టిగా చేసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు వేగంగా చేస్తున్నారు. ఎంత వేగంగా అంటే చాలా వేగంగా చేస్తున్నారు. సంతోషం. వాళ్ళందరూ ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఈ గ్యాప్లో మీరు చేసేసుకోండి. థ్యాంక్ యూ. నాకు అత్యవసరం అయితే తప్ప ఫోన్ చేయొద్దు, అత్యవసరం అయితే తప్ప మెసేజ్ పెట్టొద్దు. ఇప్పుడు కే వ్యాలెట్లోనూ ప్రాబ్లం ఉంది, లేదంటే ఎక్స్చేంజ్లోనూ ప్రాబ్లం ఉంది, ఇలాంటివి ఏవి నాకు పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు నేను అవి ఏమీ చేయను. మీరు కంప్లీట్గా మీ కాయిన్స్ అన్ని పంపించుకునే పనిలోనే ఉండండి. మీకు అయిపోయి అనుకోండి, మీరు పంపించుకుని అనుకోండి, మీ జూనియర్స్కి సాయం చేయండి, వాళ్ళకి చేస్తారు అనుకోండి, పక్క టీంకి సాయం చేయండి, తప్పులేదు. మన పిల్లలకి మంచి జరుగుతుంది, మనకి దేవుడు మంచి చేస్తాడు. కాబట్టి ఈ 12 రోజులు పూర్తిగా విడిచిపెట్టేసి అవి మాత్రం చేయండి. ఏమున్నా నేను అన్నీ చేసుకుంటూ నా ప్రాజెక్టులు అన్నీ కూడా నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఏమీ అయిపోదు. 5 సంవత్సరాల వ్యవధిలో మనం చాలా టైంని మనం గడిపాం. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. సో చెడు అంటే నేను ఇంకా మీకు ఏ ప్రాజెక్ట్ ఇవ్వకపోవడం, మంచి అంటే మీరు నిరంతరం మన కంపెనీ గురించే మీరు అంటిపెట్టుకొని దీన్ని కాపాడుకుంటూ ఉండడం. కాబట్టి ఇంత చక్కగా కాపాడుకున్న మనం ఈ సమయాన్ని వాడుకుందాం. ఏమీ అయిపోదు, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఆల్. చివరిగా చెప్పేది ఏంటంటే ఎవరి కాయిన్స్ని మీరు దొంగలించడం కానీ అలాంటివి చేయొద్దు. అలా చేస్తే వాళ్ళు మీరు దొంగలించిన అకౌంట్లో ఉన్న కాయిన్సే కాకుండా మీ అకౌంట్లో ఉన్న కాయిన్స్ కూడా పోతాయి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ.